అందరికీ నమస్కారం. ఒంగోలు వైసీపీ సమన్వయకర్త చుండూరు రవిబాబు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోనే వైసీపీ కేంద్ర కార్యాలయంలో కూడా రవిబాబు జగన్మోహన్ రెడ్డితో పలు విషయాలు మాట్లాడినట్టు తెలుస్తుంది. రాజకీయంగా ఒంగోలులో ఏం జరుగుతుంది, ఒంగోలులో ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రవికి రాబోయే రోజుల్లో కూడా ఇంకా స్టార్డమ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయంగా కూడా మరి ఒంగోలు నియోజకవర్గంలో ఒంగోలు రూరల్ మండలం మనకి ఒంగోలులో కూడా ఎస్సీ ఓటింగ్ చాలా తక్కువ, 17% ఉంటుంది ఒంగోలు నియోజకవర్గంలో. ఒంగోలు రూరల్ మండలం కానీ ఒంగోలు కొత్తపట్నం మండలం, ఒంగోలు రూరల్ మండలం అయితే కమ్మ సామాజిక వర్గం ఓటింగ్ ఎక్కువ, కొత్తపట్నం మండలం అయితే కంప్లీట్ రెడ్డి సామాజిక వర్గం ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఒంగోలు టౌన్లో కనుక చూసినట్లయితే కాపులు బీసీలు ఓటింగ్ ఎక్కువ, బీసీల ఓటింగ్ ఎక్కువ, తర్వాత కాపులు, తర్వాత కమ్మ, తర్వాత రెడ్డిస్, ఈ సామాజిక వర్గాలు కూడా ఒంగోలు నియోజకవర్గంలో ఉండేటువంటి అంశం. అయితే వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని బాలినేని పార్టీని వీడి బయటికి వెళ్ళిన తర్వాత కూడా మరి ఒక కమ్మ లీడర్ అయితేనే, కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చే లీడర్ అయితేనే దీనికి సంబంధించి యాక్టివ్గా పనిచేస్తారని రాజకీయంగా కూడా మరి దానికి సంబంధించి ఆయనకు బాధ్యతలు ఇవ్వటం జరిగింది. ఒంగోలు వైసీపీ అయితే ప్రస్తుతం నిన్న చూసాం, డిఎస్సిపై ర్యాలీ కూడా భారీగా వైసీపీ కేడర్ను తీసుకొచ్చి మరి వేల సంఖ్యలో డిఎస్సి మీద నిరసన తెలియజేయటం, అక్కడ కేడర్ను మోటివేట్ చేయటం, వైసీపీలో యాక్టివ్గా ప్రజలందరినీ క్రోడీకరించి డివిజన్ నుంచి నాయకులను కార్యకర్తలని పార్టీ వైపు తీసుకురావాలంటే అది కత్తి మీద సాము లాంటిదని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా మరింత దూకుడుగా ముందుకు పోవాలంటే కేడర్ ఉండాలి. కేడర్ లేని లీడరు సక్సెస్ కాలేడు. సో డివిజన్లో తన వర్గాన్ని బలోపేతం చేసుకొని కేడర్ని ఇలాంటి ధర్నాలు, ఇలాంటి చిన్న చిన్న ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో తీసుకురావాలి. దాంట్లో ఇప్పటికే కొంతమంది డివిజన్లో కూడా చురుగ్గా పనిచేసే వాళ్ళకి వారికి అధ్యక్ష బాధ్యతలు కానీ ఇవన్నీ ఇచ్చి మరి సక్సెస్ అయినారని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా చుండూరు రవికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక అంశాల మీద కూడా వారిరువురు సుదీర్ఘమైనటువంటి చర్చ నడుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఒంగోలులో కూడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని మరి ఈ స్థాయికి మించి తారా స్థాయికి చేరి అవి ఏ విధంగా కూడా వివాదాల్లోకి వెళ్ళాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చుండూరు రావుతో మాట్లాడినట్టు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో వైసీపీని మరింత ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీని మరింత దూకుడుగా తీసుకెళ్లేందుకు కూడా కొన్ని కార్యాచరణ ప్రణాళికలు, అదేవిధంగా వైసీపీకి సంబంధించి యాక్టివ్గా చేసే కార్యక్రమాలు, ప్రస్తుతం ఒంగోలు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, కమ్యూనిటీ పరంగా ఏ కమ్యూనిటీలో పార్టీకి కొంత ప్లస్ అవుతుంది, ఏ కమ్యూనిటీలో ఇంకా ఏదన్నా మరి పార్టీకి సంబంధించి బలోపేత కార్యక్రమాలు, తదితర అంశాలు, అదేవిధంగా ఈ కమిటీలు, అదేవిధంగా కొన్ని విషయాల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరి ఎవరిని ఒంగోలు మేయర్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలి, లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి ఎవరెవరిని బరిలో దించాలి, తదితర విషయాలు, లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రతిష్టాత్మకంగా కూడా మరి చుండూరు రవికి జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తూ ఉంది. ప్రతి డివిజన్లో, ప్రతి వార్డులో, ప్రతి పంచాయతీలో కూడా పోటీ చేసే విధంగా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలి అని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం తెలుస్తూ ఉంది. రాజకీయంగా రేపు ఒంగోలులో జరిగేటువంటి మున్సిపల్ స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్పై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం తెలుస్తుంది.